హాయ్ అండి. చాలామందికి జుట్టు ఒకప్పుడు పెద్దదే ఉంటుంది. కానీ రాను రాను కొన్ని ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్ల జుట్టు అనేది పాడైపోయి పొడుగ్గా ఉన్న జుట్టు కాస్త పొట్టయిపోవడం, ఎక్కువగా ఊడిపోవడం, అలాగే చిట్లిపోవడం, పొడి బారిపోయినట్టు అయిపోవడం, ఇలాగా ఎదగకుండా అయిపోవడం, ఎక్కువ రాలిపోతూ ఉండడం ఇవన్నీ చూస్తాం కదా! వీటికి కారణాలు మనకి కాల్షియం ఒకటైతే, రెండోది డాండ్రఫ్ ఒకటవుతది. అలాగే ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్ తోటి, తర్వాత టెన్షన్స్, ఫుడ్ పోషకాహార లోపం, ఇలా చాలా రకాల కారణాలుంటాయి. మనం బయట జుట్టు రెమెడీస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఏం కొనవసరం లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులు మనం ఉపయోగించే మన వంటింటి సామాన్లతోటే మన జుట్టుని మళ్ళీ మనము బాగు చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ ద్వారా కూడా కొన్ని ఐటమ్స్ జుట్టు పెరగడానికి, జుట్టు మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి మనం తీసుకోవచ్చు. కానీ ముందు బయట ఈ విధంగా అయితే తీసుకుని మనం వారంలో 2 సార్లు ఇలా ఒక నెల చేసి చూడండి. తేడా ఏంటో మీకే తెలుస్తది ఖచ్చితంగా. ఏమీ లేదండి, ఉసిరిపప్పు చాలా మంచిది. అలాగే మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్, ఈ 3 గనక నానబెట్టి మిక్సీ చేసి ఒక పేస్ట్‌లా తయారు చేసి అది జుట్టుకు పట్టించుకొని వారంలో 2 రోజులు స్నానం చేసిన, ఒక గంట ఉంచుకుంటే చాలు, 2 రోజులు స్నానం చేసి ఇలాగ ఒక నెల చెయ్యండి. మీకు జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే ఊడిపోవడం ఆగిపోవడంతో పాటు చిట్లిపోయిన జుట్టు కూడా మళ్ళీ మొదటి నుంచి ఎదుక్కుని వస్తుంది. అలాగే జుట్టు చిన్న చిన్న హెయిర్ ఎక్కడున్నదో రీగ్రోత్ అవుతుంది. చాలామంది నిమ్మకాయ వేస్తారు. నిమ్మకాయ వేయకండి. నిమ్మకాయ అంత డైరెక్ట్ హెయిర్‌కి చాలా మంచిది కాదు. పెరుగు వేసుకుంటే చాలా మంచిది. అలాగే జుట్టు మెరుపు కూడా వస్తుంది. ఇది మనం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకొని నిల్వ ఉంచుకొని మనం ఒకేసారి చేసి పెట్టుకొని మనము దీన్ని వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడు. ఇంకా సెకండ్ మెథడ్‌లో కూడా మనం చేయవలసినవి ఉన్నాయి. నేను పార్ట్‌ల వైస్ చెప్తాను. ఇది పార్ట్ 1 అని అనుకుందాం. ఇది వారంలో 2 సార్లు రాయండి. ఖచ్చితంగా జుట్టు అయితే మెరుస్తుంది. జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. అలాగే రెండోది మనకి జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. వారంలో 2 సార్లు ట్రై చేయండి. 1 మంత్ చేయండి. మీకుగానే తేడా కనిపిస్తుంది. ఎందరో చెప్పుంటారు, నేను కూడా చెప్తున్నాను. నేను అనుభవంగా చేశాను కాబట్టే చెప్తున్నాను. ట్రై చేయండి.